భయంకరమైన కుట్రలు జరగటం వల్ల ఎన్నో కుటుంబాల్లో పలు నష్టాలు చోటు చేసుకుంటాయి. కానీ ఈ బాంబ్ బ్లాస్ట్ యొక్క కారణం ఏంటి? ఎన్నో ప్రాణాలని తీసుకునే బ్లాస్ట్లో అసలు ఎవరు చేసుంటారు? దీని వెనకాల కారణమయ్యే ఉంటుంది. మీరెప్పుడైనా అడిగితే నేను కాదన్నానా? నాకు ఇష్టమైన వాళ్ళని నేను పెళ్లి చేసుకున్నాను చెప్తున్నాను. మీరెందుకు దానికి అడ్డుపడుతున్నారు? మీరు కూడా ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. ఏంటి పెళ్ళా? మా ఇద్దరి గురించి మాట్లాడే ముందు రా, పదా, రమ్మంటున్నానుగా. నువ్వే నీ మొహాన్ని చూసుకో. నువ్వే చెప్పు, నీలాంటి దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇలా చూడమ్మా, ఆ అబ్బాయి నిన్ను మోసం చేయాలనుకుంటున్నాడు. వాడు నువ్వు నమ్మొద్దు. ఖచ్చితంగా ఒకరోజు వాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోతాడు. జరుగుతుంది. అనిత్ ఎంత అందంగా ఉన్నాడని నేను దాని గురించి ఆలోచించలేదమ్మా. అనిత్ నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. అనిత్ వాళ్ళ అమ్మా నాన్నలు ఈ పెళ్లికి ఒప్పుకోవడం లేదని చెప్పాను కదా. ఒకవేళ ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత నేను వదిలేసి వెళ్తే ఏం చేస్తావు? ఇంకేం చేయాలి? కాలం అంతా మనసుకో పక్క కూర్చొని ఏడుస్తూ కూర్చోవలసిందే. ఎందుకమ్మా ఇలా అనవసరంగా మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా అనిత్ నన్ను వదిలేసి వెళ్ళిపోడమ్మా. నువ్వు ఏం తెలుసుకొని ఇదంతా చేస్తున్నావు చెప్పు. నీకేమైనా పిచ్చా? నువ్వు పనికెళ్లే అమ్మాయివి. వాణ్ణి డబ్బులే ముఖ్యం అనుకుంటున్నాడు. అతను నాకన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు. అతనే నాతో చెప్పాడు పెళ్లి తర్వాత నువ్వు ఉద్యోగం మానేయమని. చూడు, పని మానేస్తుందట. ఏ కాస్త ఆగు. ఏం చెప్పావు నువ్వు? పని వదిలేస్తావా? నువ్వు పని వదిలేస్తే మా పరిస్థితి ఏంటో చెప్పు. ఇలా చూడు, నువ్వు పని వదిలేస్తే మా ఇద్దరి పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించావా? మన గురించి అసలు బాధనే కాలేదండి. మీ సొంత కూతురికి పెళ్లి కాలేదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఉద్యోగం మానేస్తుంటే మీరెందుకు ఇంత కోపడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. చెప్పండి. అరే, మళ్ళీ ప్రారంభించేశారా? దాన్ని ఎందుకు చికాకు చేస్తారు? అక్క, మీరు వెళ్ళండి ఉద్యోగానికి, నేను చూసుకుంటా. నేను వాళ్ళకి నచ్చి చెప్తా. నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు. తను చెప్పింది విన్నావు కదా. మనం ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇప్పుడు కోపంతో నడుచుకుంటే మన నుండి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అత్తారింటికి ఆ జీతం వెళ్ళొద్ది. నువ్వు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? ఇదంతా చూస్తూ సైలెంట్ గా ఉండమంటున్నావా? కొంచెం వదిలి పట్టుకున్నా అంటున్నా. తనకు అవసరమైంది తను అందుకొని తర్వాత మనకు కావాల్సింది మనం తీసుకుందాం. ఇదిగోండి, ఇందులో సైన్ చేయండి. అక్కడే చేయండి. నీ థింగ్స్ అంతా తీసావా? నాకు అవసరమైన వస్తువులన్నీ తీసుకున్నాను. కొన్ని మాత్రం ఇంట్లో ఉన్నాయి. నువ్వు ఎందుకు దిగులు పడకు. నీకు కావాల్సిందంతా నేను చేసిస్తా. సరే కానీ మనకు పెళ్ళైన సంగతి మా అమ్మా నాన్నలకి చెప్పమంటావా? ఇప్పుడు వద్దు అన్నా. ఈడ్ని ఆపండి. ఎవరు? ముందు నువ్వెవరు? ఇది మొదట నా ఇల్లు. నువ్వు ఎవరు? ఇది మీ ఇల్లా? అవును. అరే, ఇది నా భర్త ఇల్లునే. నువ్వు చోటూడి నాగదోయి చోటూడి వెళ్ళి. పిచ్చిదాల్లా మాట్లాడుతున్నావు? ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు. నే ఎందుకు బయటకు వెళ్ళాలి? ఇది నా భర్త ఇల్లు. ఇక్కడికి వచ్చి సమస్య చేస్తున్నావా? ఈ ఫోటోలో ఉంటది నా భర్త అని. పక్కన నీ ఫోటో ఎలా వచ్చింది? సార్, తను మా అమ్మాయి యశోధర. పక్కన ఉన్నది మా అల్లుడు అంకిత్. వారం క్రితమే వీళ్ళకి పెళ్లి జరిగింది. అప్పటి నుండి ఇద్దరు మిస్సింగ్ సార్. మిస్సింగా? అవును సార్. మేమేమనుకున్నా అంటే పెళ్ళైన వెంటనే హనీమూన్కి వెళ్ళారనుకున్నాం సార్. కానీ ఆమె ఫోన్ ఒక వారంగా స్విచ్ ఆఫ్ ఉంది. మేం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసాం. వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉండింది. అక్కడ అందరి దగ్గర ఎంక్వైరీ చేశాం సార్. కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలియలేదు. వాళ్ళ ఫ్యామిలీని విచారించారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా. వాళ్ళ అమ్మా నాన్నల గురించి మాకు ఏ సమాచారము తెలియదు సార్. మా యశోద అక్క అంకిత్ని లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు. అంకిత్ ఒంటరిగానే ఉన్నాడు. వాళ్ళకి ఈయన లవ్ చేయడం ఇష్టం లేదు. ఎదిరించే పెళ్లి చేసుకున్నారు. అంకిత్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వండి, మేము కనిపెడతాం. మీరు దేనికి దిగులు పడదు, మేము చూసుకుంటాం. ఓకే సార్. నిన్న ఎంత బాగుండేది తెలుసా? నువ్వు ఉంటే బాగుండేది. ఇంకా రండి ముక్కులనా. ముక్కులు ఇక్కడ చూడు. ఈ అమ్మాయి మన ఇంట్లోకి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. ఏమని అడగండి కొంచెం.
ముందు తిన్ని బయటికి వెళ్ళమని చెప్పండి. సునీత, తను చెప్పేదంతా నిజం. తన పేరు రేణుక, నా మొదటి భార్య. ముకుల్, మీరే కదా చెప్పారు మీ ఫస్ట్ వైఫ్ చనిపోయారని. సునీత, నేను నీకు అబద్ధమేమీ చెప్పలేదు. కానీ ముకుల్, ఇది ఎలా? సునీత, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, సరేనా? 5 నిమిషాల్లో నీకు అంతా అర్థమయ్యేలా చెప్తాను, ప్లీజ్. రేణుక, నువ్వు వదిలి వెళ్ళి చాలా ఏళ్ళు అవుతోంది. సడన్గా చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చావేంటి? ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నేను ఒక సమస్యలా మాట్టుకున్నాను, అందుకే రానవ్వలేదు. ఇలా చూడు, అంతలా ఏ సమస్యలో ఇరుక్కున్నావు? లేదు, ఇప్పుడు చెప్పడానికి కాదు. చెప్పలేవంటే ఏంటి అర్థం? నేను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నువ్వు లేకపోయేసరికి నాకు పిచ్చి పట్టినంత పని అయింది. నువ్వు చనిపోయావు అప్పుడు అనుకుని నేను చచ్చిపోయినాను అనుకును రెండో పెళ్లి చేసుకున్నారా? నన్ను ఇంకేం చేయమంటావు? నేను నిన్నే అడుగుతోంది, చెప్పు. ఇక్కడ చూడు, నీకు వేరే దోవ లేదని మాకు బాగానే తెలుసు. నేను ఎక్కడికి బయటికి వెళ్ళడానికి నా పరిస్థితి అలా ఉంది. నన్ని గురించి బాధ లేక ఈజీగా మూవ్ ఆన్ అవుతావు. ఓకే, పర్లే. అయినా వెయిట్ చేయను అనుకోలేదే. అయినా నా గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తేవా? నాకు ఏంటి అయిందో, ఎక్కడ వెళ్తున్నాని? అయినా ఇంట్లో ఉండి బయటికి ఎంటుతావా? నువ్వు నన్ను వదులుతున్నావా? లేదు 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 రేణుక, ఏంటి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నావు? నువ్వేమీ బాధపడకు. ఈ ఇంట్లో నీకు సగభాగం వాటా ఉంది, సరేనా? లోపలికి రా, పద. ఓకే, మీరు బయలుదేరండి. అనిత్ గురించి అందరిని అడిగాం సార్, వాళ్ళు ఎవరికి ఏమి తెలియట్లేదు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత అనిత్ రాలేదంట సార్. అంకిత్ పేరెంట్స్కి ఈ పెళ్లిలో ఇష్టం లేదని చెప్పారు. ఒకవేళ వాళ్ళ ఇంట వాళ్ళకి ఇందులో సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. వాళ్ళని మనం ముందు విచారించాలి. సార్, ఒకవేళ అసలు అనిత్ లేకపోతే యశోదాని ట్రాప్ చేసి మోసం చేసి పారిపోయాడేమో. యశోద అంకిత్ రిలేషన్షిప్ గురించి తెలుసుకోవాలి. అప్పుడే ఈ కేసులో మనకి ఏదో లీడ్ దొరుకుతుంది. యశోద వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొలీగ్స్ని విచారించండి. ఓకే సార్. ఏం చెప్తున్నారు? యశోధర, అంకిత్ వాళ్ళిద్దరికీ పెళ్లి ఆగిపోయిందా? వాళ్ళకి పెళ్ళైన విషయం మీకు తెలీదా? లేదు సార్, తను నా దగ్గర ఏం చెప్పిందంటే తన పేరెంట్స్ దానికి ఎదురుగా ఉంటున్నారు. ఇక్కడ పేరెంట్స్ కి క్యాస్ట్ గురించి అవసరం లేదు. ఆ శాలరీ వాళ్ళ చేతిలోకి వెళ్ళలేదని ఆలోచిస్తున్నారు. నేను ఒకవేళ అనిత్ని పెళ్లి చేసుకుంటే నా శాలరీని వాళ్ళకి ఇవ్వకుండా అనిత్ ఫ్యామిలీకి ఇస్తానని భయపడుతున్నారు. సో తను అమ్మ, తను నాన్న, తన తమ్ముడు వీళ్ళెవ్వరూ పనికి వెళ్ళడం లేదు. తను 18 వయసులో ఉండి పనికి వెళ్తుంది. అయినా దీని గురించి వాళ్ళు బాధపడలేదు. యశోధర పేరెంట్స్ ఈ పెళ్లికి సపోర్ట్ చేశారని చెప్పారుగా, కానీ ఇక్కడ అన్నీ వేరేలా ఉన్నాయి. అది ఉండను కానీ యశోధర అంకిత్తో ఎప్పుడు అలవాటు చేసుకుంది? సో 3 నెలల ముందు అంకిత్ అని సోషల్ మీడియాలో మీట్ చేస్తుంది. యశోధరకు పర్సనల్ గా వాడి గురించి ఏది తెలీదు. ఆయన అంకిత్ మీద ఉన్నగా లవ్ ఉంచుంది. తన సోషల్ మీడియాలో కలిసిదను అన్ని బాగానే వెళ్తుంది. రేణుక, నువ్వు ఇక్కడ పడుకొని నిద్రపో. దుప్పటి ఇక్కడ పెడుతున్నాను. అరే ఏంటి ముక్కులన్నా, ఏంటి వాళ్ళ రాత్రి మీకు ఫుల్ మీల్స్ అనుకుంటా కదా? ఏంట్రా మూర్ఖుల్లా మాట్లాడుతున్నావు? అదే చూస్తున్నాను కదా, ఊరికే నటించకండి. రే ఆపు, అక్కడే ఆగరా. నేను వచ్చాననుకో మొహం పగలు కొడతాను. రే ఆగరా, ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నారు? చూసావా ఏమని వెళ్తున్నాడు? చూసావా? అందులో ఏం తప్పుంది? వాడు చెప్పేది నిజమే కదా. ఈ అమ్మాయిని ఇక్కడ ఉండడం ఏదైనా ఉందా ఏంటి? ముందే తిన్ని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని చెప్పండి. సునీత, నేను చెప్పేది దయచేసి నేనేది వినడానికి సిద్ధంగా లేదు. తనని ఇంట్లో నుంచి బయటకు పంపించకపోతే తర్వాత నేను వెళ్ళిపోతాను. అది బాగా గుర్తుపెట్టుకోండి. సునీత, ఒక నిమిషం ఆగు. సునీత, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు? కొంచెం ఆలోచించు ప్లీజ్. నాకు కొంచెం టైం ఇవ్వు. ఇలా చూడు సునీత, నేను చెప్పేది విను. నేను తన్ని త్వరలోనే ఇంకొక ఇల్లు చూసి అక్కడికి పంపిస్తాను. ఇల్లు దొరకగానే తన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతే, ప్రాబ్లం క్లియర్. తను వెళ్తుంది. మీ మనసులో తను ఉంది కదా, మీరు తన్ని భారీగానే చూస్తున్నారు కదా. ఇక్కడ చూడు ముకుల్, నేను రెండో భారీగా ఉండలేను. మీరు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నారు.
మీరు ఈ రోజు నుంచి తనని ఊహించకూడదు. సార్, నేను యశోద అంకిత్ యొక్క సోషల్ మీడియాను చెక్ చేశాను. ఇద్దరి అకౌంట్స్ February 16 3 గంటలకి డియాక్టివేట్ అయింది. 16th February. ఆ రోజే కదా వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఆ రోజే వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయింది. ఆ మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరూ మిస్సింగ్. అంకిత్ యశోధరాని మోసం చేశాడా, లేకపోతే వేరెవరన్నా ఏమైనా చేశారా? ఈ కేసు గురించి తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. యశోధర పేరెంట్స్ పోలీస్ దగ్గర ఏమన్నారంటే అంకిత్ యొక్క తల్లిదండ్రులే ఈ పెళ్లికి చాలా ఎదుర్పు చెప్పారని అన్నారు. కానీ యశోధర పేరెంట్స్ కూడా ఈ పెళ్లికి చాలానే ఎదుర్పు చెప్పారు ముందు. కానీ చివరికి ఎందుకు పెళ్లి కొప్పుకున్నారు? ఇప్పుడు యశోధర మరియు అంకిత్ ఇద్దరు మిస్సింగ్. ఒకవేళ ఇది హానర్ కిల్లింగ్ అయి ఉంటుందా? ఒకవేళ అంకిత్ యశోదాని ఏమార్చేసి వదిలేసి వెళ్ళిపోయాడా? ఒకవేళ వాళ్ళ పెళ్లికి అడ్డు చెప్పిన ఆ ఇద్దరు కుటుంబాలని వదిలేసి వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోయారా? కొత్తగా పెళ్లైన దంపతులు ఎలా కనపడకుండా మాయమైపోయారు? అంకిత్ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ ని పోలీసుల వల్ల అసలు కనిపెట్టలేకపోయారు. కానీ యశోద యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ పోలీసుల దగ్గర అన్నీ ఉన్నాయి వివరంగా. అది ఎట్లా సాధ్యమైంది? సార్, యశోత్ర అంత అందమైన అమ్మాయేం కాదు. అందుకనే పెళ్లి కూడా అవ్వలేదు. వాళ్ళ కుటుంబానికి తనకి పెళ్లి చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. నేను ఎన్నో సంబంధాలు తీసుకెళ్లి వాళ్ళతో చెప్పాను సార్, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సరే అమ్మా, నేను బయలుదేరుతున్నాను. వెళ్ళిరా. అక్క, యశోదాకి వయసు అవుతూ ఉంది. ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు? అదే, నేను కూడా చాలా సంవత్సరాలుగా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏమీ కలిసి రావటం లేదు. నాకు తెలిసి ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, కట్నం ఏమీ అడగడు. నేను మాట్లాడినా, అక్క నేను ఒకటి చెప్పనా, యశోదాకి అసలు పెళ్లి ఇంట్రెస్ట్ లేదు. నేను మంజుల అక్క దగ్గర మాట్లాడిన తర్వాత యశోత్ర దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ తీసుకొచ్చే సంబంధాలన్నీ ఎందుకు వద్దనుకుంటున్నావు? ఇలా చూడమ్మా, ఎంతకాలమని అలాగే ఉంటావు? త్వరగా పెళ్లి చేసుకో, ఆ తర్వాత నీకు తగిన సంబంధం దొరకదు. అక్క, మీరేం మాట్లాడుతున్నారు? అదంతా ఏమీ లేదే. ఎవరు చెప్పారలా? ఇంట్లో తనకి ఏం జరుగుతుందో నాకసలు ఏమీ తెలియలేదు సార్. కానీ తన రౌడీ తమ్ముడు మా ఇంటికొచ్చి బెదిరించాడు సార్. వాళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు సార్. వాళ్ళు తన సంపాదనతో బతకాలనుకుంటున్నారు. ఇలాంటి మనుషుల్ని నా జీవితంలో నేను చూడలేదు సార్. చెప్పండి సార్, లైఫ్ ఇన్సూరెన్స్ డబ్బు ఎప్పుడు అందుతుంది? ఏ పేపర్స్ సరిగ్గా లేవు. ఇటు చూడు, ఇన్సూరెన్స్ కి డాక్యుమెంట్ చాలా ముఖ్యం. యశోదాది డెత్ సర్టిఫికేట్ తీసుకురా, అప్పుడే ఈజీగా అయిపోతుంది. యశోద డెత్ సర్టిఫికేట్ మీరు ఇవ్వకపోతే గనక యశోద చనిపోయినట్టు మేము కానీ చూడలేం. సార్, మీరు తలుచుకున్నారంటే నేను ఏమీ చేయలేను, వెళ్ళరండి. సారీ, కాస్త లేట్ ఆగిపోయింది. ఇదిగో నీ యొక్క కొత్త సిమ్. మిగతా అన్నీ రెడీగా ఉంటుందా? అది అంత ఈజీ కాదు, దానికి చాలా ఖర్చు అవుతుంది. నా కోసం ఇది కూడా చేయువా ఏమి? మీకు బాగా తెలుసు మా అమ్మాయి సంపాదన మీదే మా కుటుంబం ఆధారపడి ఉందని. కానీ మా అమ్మాయిని ఈ స్థాయికి తీసుకురావడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు తన బాధ్యత తను చేస్తోంది. ఇందులో తప్పే ఉందని సార్. తనని మీరు నిర్బంధించారు, అదెలా తన బాధ్యత అవుతుంది? మీ అమ్మాయికి పెళ్లి చేస్తే అది మీ ఇద్దరికే కష్టం అవుతుంది. తన సంపాదన దొరకదనే తనకి మీరు ఇంకా పెళ్లి చేయలే కదా? మా ఇంట్లో ఎవరు సంపాదించలేదు మీకెవరు చెప్పారు సార్? నోర్మయ్, నీ గర్ల్ ఫ్రెండ్కి గోల్డ్ ఇచ్చి గిఫ్ట్ చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? అడుగుతున్నాను కదా, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? డబ్బు కోసమే కదా అంతా చేశావు. లేదు సార్. యశోదాన్ని నువ్వే చంపావని నిజాన్ని ఒప్పుకో. సార్, యశోద ఎక్కడుందో మాకేమీ తెలియదు సార్. మేము హత్యాస కలిగిన వాళ్ళమే, కానీ మేము మా అమ్మాయిని చంపలేదు సార్. సరే, అలాగే పెట్టుకుందాం. మీ అమ్మాయి ఇన్సూరెన్స్ డబ్బుని తీసుకోవడానికి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? యశోధర వెళ్ళినప్పటి నుండి మా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు సార్. మేము ఏం చేయగలం చెప్పండి? ఏదో ఒక మార్గం వెతుక్కోవాలి కదా. అయితే మీరే చేసుంటారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బు కోసం వాళ్ళని కనిపించకుండా పోయేలా చేశారు. సార్, అది నిజం కాదు సార్. నిజంగా మేము ఏ తప్పు చేయలేదు. మీ అమ్మాయికి పెళ్లి చేయకూడదనే ఆలోచనలో ఉన్నారు. హఠాత్తుగా మీ ఆలోచన ఎలా మారింది?
కరెక్టే సార్. మేం మా అమ్మాయికి పెళ్లి చేయకూడదు అనుకున్నాం, కానీ మహేష్ అంతా మార్చేశాడు సార్. మా అక్కతో ఈ విధంగా మాట్లాడితే మానేయండి. మనసు ద్వారా చూస్తే మా అక్క చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు అర్థం చేసుకోవడం చోట్ల. నువ్వు దీన్ని నా దగ్గర చెప్తున్నావా? అవును, మీకు నేను చెప్తున్నాను వినండి. అక్క లవ్ చేసేది అంకితనే, అతని మాత్రం పెళ్లి చేసుకుంటుంది. మా అబ్బాయి మా మనసు మార్చి ఆ పెళ్లికి ఒప్పించాడు. మేము తనకి పెళ్లి జరిపించాం. కానీ పెళ్లి తర్వాత అంకిత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. తను మమ్మల్ని మోసం చేశాడు. నా దగ్గర ఈ నటలంతా ఆపేయి. సార్, మీరు నన్ను ఎంతైనా కొట్టండి, కానీ నేను చెప్పేదంతా నిజమే సార్. వీళ్ళిద్దరు మిస్ అయినందుకు మాకు అసలు ఎలాంటి సంబంధం లేదు సార్. సార్, వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి అనుకున్నా సార్. నాకు ఎలాంటి నువ్వు నిజం సంబంధం చెప్పావు కదా, నిన్ను లేదు వదలొద్దు. సార్. కొట్టుకు సార్. సార్, నాకు ఖచ్చితంగా తెలుసు యశోద పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ మన దగ్గర నటిస్తున్నారు. యశోద అంకిత్ పెళ్లిని వాళ్ళ వల్ల ఆపను కుదరలేదు. అందుకని వాళ్ళని చంపేసి ఆ ఇన్సూరెన్స్ డబ్బు తీసుకోవాలనుకున్నారు. అందుకే వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు యశోద హత్య అంకిత్ మీదకే వస్తుంది. యశోధర హత్య చేస్తుంటే తన బాడీ అయినా దొరుకుతుంది కదా. యశోధర పేరెంట్స్కి ఇన్సూరెన్స్ డబ్బులు కావాలంటే యశోధర బాడీ తనకు కావాలి కదా. అంతవరకు మనం ఎలాంటి నిర్ణయానికి రాలేము. యశోధర బాడీ దొరికితేనే వీళ్ళు ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేయగలరు. అప్పుడే వీళ్ళకి లాభం వస్తుంది. వివేక్, ఇందులో వేరేదో ఉంది. యశోధర పెళ్లికి వాళ్ళ అమ్మా నాన్న అనుమతించింది మహేష్ మాత్రమే. మనం ముందు ఏం కనిపెట్టాలంటే మహేష్ ఎందుకు తన చెల్లెల్ని అంకిత్కిచ్చి పెళ్లి చేయాలి. సార్, మహేష్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. వాడు అప్పుడప్పుడు బార్కి వెళ్తాడంట, అంకిత్ని అప్పుడప్పుడు కలిసేవాడంట. అయితే అంకిత్కి మహేష్కి చాలా రోజులు అలవాటు ఉందన్నమాట. అలాంటప్పుడు వీళ్ళు మంచి ఫ్రెండ్స్గా ఉన్నట్టున్నారు. ముందు వీళ్ళిద్దరి సంగతి తేల్చండి. ఓకే సార్. సునీత, టవల్ తీసుకురా. నువ్వా? హలో, అన్నీ ఎలా జరుగుతుంది? మసాలా అన్నీ రెడీగా ఉంటుందా? వీడిని చూస్తున్నారా? ఈ బార్కి అప్పుడప్పుడు వస్తాడా? అవును సార్, మహేష్తో కలిసి కొన్నిసార్లు ఈ బార్కి వచ్చింది. వాళ్ళిద్దరు ఒకటిగా వస్తారా? లేదు సార్, ఇద్దరు ఒంటరిగా వస్తారు. వాళ్ళిద్దరికి అవ్వదు అసలు. పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటాను. వీలైతే చేసి చూపిరా నా కొడకరా. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ వాళ్ళ మధ్య ఎలాంటి డీలింగ్ నడుస్తుందో తెలియలా. ఈ మహేష్ ఆ అబ్బాయికి చాలానే డబ్బులు ఇస్తూ ఉండేవాడు. నీ గిఫ్ట్ సిద్ధంగా ఉంది. సునీత, ఇదిగో డివోర్స్ పేపర్స్ ఉంది, జాగ్రత్తగా చదువుకో. ఇందులో ఏ రాసుంది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇందులో నువ్వు ముఖ్యుల్ని డైవర్స్ చేస్తున్నావు అని రాసి ఉంటాను. ఇదిగో పెన్, సంతక పెట్టు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఇందులో సైన్ చేస్తాననుకుంటున్నావా? ఊరికే కలలు కనొద్దు. ఇక్కడ చూడు సునీత, నీ ఏం చేస్తున్నా నాకే తెలీదు. ముక్కుల్ని నా చేతిలో పెట్టుకుంటా, అర్థమవుతుందా? ఆయన నా భర్త చేతిని నువ్వు తీసుకోవడానికి ఉంటున్నావు. సరే, నేను ఒప్పుకుంటా. నాకు ఒక 5 లక్షలు ఇవ్వు. 5 లక్షలా? అవును, 5 లక్షలు. కాకపోతే నిన్ను ఇల్లు ఉచ్చి బయటికి ఎంటుతాను. నువ్వు ఈ బయటికి ఎంటకూడదంటే డబ్బు ఇవ్వు, అర్థమవుతుందా? నాకిప్పుడు 5 లక్షలే కావాలి. ముక్కుల్ని నువ్వు ఉంచుకో. నే ఏ విధ సమస్య చేయకుండా ఇక్కడి నుంచి వెళ్తాను. ముందు విరోధి, ఆ తర్వాత మిత్రుడు, తర్వాత మీ మామ. అంకిత్కి నీకు మధ్య ఏం జరుగుతుంది? మీరు చెప్పింది నాకు అర్థం కావట్లేదు సార్. నిజం చెప్పు. నేను నిజం చెప్పేస్తాను సార్. అంకిత్కి నాకు గొడవ ఉంటే నిజమే. ముందు నా సిస్టర్ వెనకాల తిరుగుతూ ఉండేవాడు. స్టార్టింగ్ లో నేను దాన్ని పట్టించుకునేవాడిని కాదు. రోజు రోజుకి వాడు ఎక్కువ చేసేవాడు. ఆ తర్వాత మా అక్క వెళ్ళే చోటుకంతా వాడు ఫాలో అయ్యేవాడు. నేను దాన్ని చూసి తట్టుకోలేకపోయా.
వేరే ఆర్డర్ చేద్దామా? వైట్ మా అక్కని రోజు ఫాలో చేసి నువ్వే కదరా. ఎంత ధైర్యం రా, మా అక్కని కదా తిరుగుతా. సచ్చారా నా కొడుకు, ఈ రోజు అయిపోయావు. అవును, ఫాలో చేయడం కాదురా, పెళ్లి కూడా చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే తన్నే చేసుకుంటాను. మా సిస్టర్కి అంకిత్ పైన ఇష్టం కూడా. నేను పెళ్లి చేసుకుంటే అంకిత్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పింది కూడా. అప్పుడు అంకిత్ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయమని చెప్పాడు, అంతే కదా? నువ్వేంట్రా చావాలని ఇక్కడికి వచ్చావా? ఇక్కడ నుండి నువ్వు వెళ్ళు. నేను నీకు ప్రశాంతత ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. రా, కొంచెం మాట్లాడదాం. ఇక్కడ చూడు, నీ సిస్టర్ నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, తను నన్ను నిజంగా లవ్ చేస్తుంది. ఓకే, మీ ఫ్యామిలీకి అయితే ఏకైక సపోర్ట్ అని నాకు తెలుసు. పెళ్ళైన తర్వాత కూడా నీకు అది కంటిన్యూస్గా జరుగుతుంది. నాకు సపోర్ట్ చేసి మీ అమ్మ నన్ను ఒప్పించడం నీ వర్క్. మీ అక్క చెప్పడం వాళ్ళు వినట్లేదు. నాకైతే సపోర్ట్ చేస్తావు కదా? కొంచెం డబ్బులు ఇచ్చిన వెంటనే మీ అక్కని అంకిత్కి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడావు కదా, తనని అమ్మేశావు. లేదు సార్, అదే నిజం కాదు. నేను ఆయన తమ్ముడినే. అంకిత్ నాకు డబ్బిచ్చింది నిజమే. అంకిత్ చూస్తే నిజంగానే మంచి అబ్బాయిలా ఉన్నాడు, అందుకే నేను దీన్ని ఒప్పుకున్నాను. ఈ కథ వినడానికి మేము సిద్ధంగా లేము. నువ్వు మాకు నిజం చెప్పే వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు. చెప్పు. వీడిని గట్టిగా కొట్టి నిజం కక్కించండి. పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వదు. సార్ నేనేం చేయలేదు సార్. ఇలా మౌనంగా ఉంటే అర్థమేంటి? పోలీస్ స్టేషన్లో ఉంది మన అబ్బాయి. పోలీసుల దగ్గర బతిమాలి ఎలాగైనా మన అబ్బాయిని తీసుకురండి. నువ్వు చెప్పింది వినే నేను ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళాను. పోలీసులు నన్ను చూసి నేను సస్పెక్ట్ అయ్యాను. నాకు తెలిసినంత వరకు ఏదో ఒక రకంగా మహేష్కి ఇందులో సంబంధం ఉంది. అందుకే పోలీసులు పట్టుకున్నారు. అర్థమైందా? సార్ మహేష్ని బ్రేక్ చేయాలని ట్రై చేశాను, కానీ అతను ఇంకా అదే మెయింటైన్ చేస్తున్నాడు. యశోద అంకిత్ వాళ్ళిద్దరు పిల్లవంగానే వెళ్ళిపోయారు సార్. దాని తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంకా తెలియలేదు. అలాంటప్పుడు యశోధర అంకిత్ ఎక్కడికి వెళ్ళుంటారు? వీళ్ళ ముగ్గురు వల్లే వాళ్ళిద్దరికి ఏదో అయింది. ఒకవేళ ఇవన్నీ దాటి నాలుగో వాడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఫాదర్, మదర్, బ్రదర్. నాలుగో వాడు ఎవరు? మన దగ్గర ఉన్న పెద్ద క్వశ్చన్ మార్కే అదే. సార్, మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ బాంబు ఆర్డెక్స్తో చేశారు. ఖచ్చితంగా బ్లాస్ట్ని యాంటీ సోషల్ వల్లే చేసి ఉంటారు. యాంటీ సోషల్ గ్రూప్. 3 నెలలకు ముందర సిబిఐకి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. సుమీర్ నగర్ బార్డర్ నుంచి ఎవరో ఆర్డీఎక్స్ పంపించున్నారు. అది మంగళ్ సింగ్ యాంటీ సోషల్ గ్రూప్కి వాళ్ళు పంపించారనుకుంటున్నాను. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. యాంటీ సోషల్ గ్రూప్ ఎందుకు పబ్లిక్ని ఇబ్బంది పెట్టాలి? తర్వాత బ్లాస్ట్ ఆ ఫ్యామిలీ ఫంక్షన్లో జరిగింది. ఈ బ్లాస్ట్ ఎందుకు పెళ్లిలో ప్లాన్ చేశారు? యాంటీ సోషల్ గ్రూప్కి విక్టిమ్కి ఏమైనా సంబంధం ఉంటుందా? సార్, ఇది జితేందర్ సింగ్. ఫ్లాష్ జరిగిన ఫంక్షన్ ఆర్గనైజ్ చేసింది ఇతనే. మీకు అనుమానంగా ఉన్నది దేని వదలకండి. మనకు దాంట్లో ఒక లీడ్ దొరికినట్టే. సార్, మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చూసారా జంగిల్, ఇక్కడే ఆ మంగళ్ సింగ్ టీం ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ మన టీం పంపించి వాళ్ళ లొకేషన్ ఏంటో కనిపెట్టమని చెప్పండి. సార్, యశోద, అంకిత్ వీళ్ళిద్దరు సోషల్ మీడియా అకౌంట్స్ని నేను చెక్ చేశాను. వాళ్ళ చాట్ హిస్టరీ చూస్తుంటే ఏం తెలుస్తుందంటే అంత నార్మల్గానే ఉంది సార్. అంటే నార్మల్ అండ్ లవ్ చాట్స్. వాళ్ళ ఫాలోవర్స్ అకౌంట్ని చెక్ చేశారా? ఎవరైనా సస్పిషియస్గా ఉన్నారా? చేశాను సార్. యశోద అకౌంట్లో ఎవరు సస్పిషియన్ ఫాలోవర్స్ ఎవరు లేరు సార్. కానీ అనికేట్ ప్రొఫైల్లో మాత్రం సుధా అనే ఒక అమ్మాయి వెంటనే ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపిస్తూనే ఉంది. ఇందులో ఏం సస్పిషియస్ ఉంది? ఇది చూడండి సార్. ఇందులో సస్పిషియస్ ఏంటంటే సుధా వాళ్ళ మెసేజ్లో మానిక్ బదులుగా మహేష్ అని మెసేజ్ చేశారు. హాయ్ మనీష్, అంతా ఎలా జరుగుతుంది? నాతో ఎందుకు మాట్లాడట్లేదు? యశోధర డీటెయిల్స్ తీయండి, ఏంటో తెలుసుకుందాం. అంకిత్ ఎందుకు మనీష్ని పిలవాలి? జితేంద్ర ఫ్యామిలీకి యాంటీ సోషల్ గ్రూప్కి ఏ సంబంధం లేదు సార్. జితేంద్ర కాల్ రికార్డ్స్ చాలా సందేహానికి గురవుతున్నాయి. అది ముగ్ధర్ పేరులో రిజిస్టర్ అయి ఉంది. బ్లాస్ట్కి 1 నెలకు ముందే జితేంద్ర ఇంకా ముకుంద్ ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత మాట్లాడుకోవటం ఆపేశారు. బ్లాస్ట్కి కొన్ని రోజుల ముందు ముకుల్ దేవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీరు ముకుల్ దేవ్ ఇన్ఫర్మేషన్ అని నాకు తెలియజేయండి. అతను ఎక్కడున్నాడో కనిపెట్టండి. అర్థమవుతుందా సార్? ఏమైంది? ఒకటే టెన్షన్గా ఉన్నారు? లేదు,
ఫోన్ చేయడానికి వచ్చాను. మీరు రేణుకాకి కదా ఫోన్ ట్రై చేస్తున్నారు, కానీ తను తిరిగి రాదు. నువ్వేమంటున్నావు? కాస్త అర్థమయ్యేలా చెప్పు. ముఖిల్ దేవ్, అవును నేనే. కమాన్ గైస్, ఇంటిని సెర్చ్ చేయండి. సార్ విషయం ఏంటి సార్? Kitchen, store room, bathroom అన్ని search చేయండి, పోండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆ సార్, bedroom ఏం చేస్తున్నారు? త్వరగా check సార్, చేయండి. మీకేం కావాలో చెప్పండి సార్. మేము సార్, యాంటీ టెర్రరిస్ట్ టీం, అక్కడ పోయి కూర్చోండి. ఒక్క చోటు వదలకుండా అన్ని వెతకండి. సార్ నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఏదో తప్పుగా అనుకొని వచ్చి ఇక్కడ వెతుకుతున్నారు. సార్ మొత్తం సార్, చెక్ అయినా- చేస్తాం, ఏమీ దొరకలేదు. నేను చెప్పాను కదా సార్, మీరు ఏదో తప్పుగా వచ్చారు సార్. నీకు జితేంద్ర తెలుసు కదా, వాళ్ళ ఫంక్షన్ లో బ్లాస్ట్ జరిగింది. జితేంద్రనా? అతనెవరు సార్? ఇదిగో ఇతనే. నువ్వు కంటిన్యూస్గా ఇతనితో ఫోన్ మాట్లాడున్నావు. 98456231 ఇదే కదా నీ నంబరు? లేదు సార్, అది నా నెంబర్ కాదు సార్, అది నా వైఫై యూజ్ చేస్తోంది. లేదు సార్, నేను ఈ వైఫ్ గురించి చెప్పలేదు. తన పేరు రేణుక. తను నా మొదటి భార్య సార్. కొన్నేళ్ల క్రితం నన్ను వదిలేసి వెళ్ళింది. ఇప్పుడే కొద్ది రోజుల క్రితమే నా దగ్గరికి తిరిగి వచ్చింది సార్. రేణుక, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఒక్క మాట కూడా చెప్పకుండా నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఎన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చేది, అయినా ఏమైంది? నేను ఒక సమస్యల మాటుకున్నాను, అందుకే రానవ్వలేదు. సార్, ఇన్ని సంవత్సరాలు ఎక్కడుందో తను నాకు చెప్పలేదు. నేను ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉండి తర్వాత వెళ్ళిపోతాను అంది. సరే ఉంటే ఉండు అని నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు రేణుక ఎక్కడ ఉంది? ఏమో నాకు తెలియదు సార్, తను నిన్నటి నుండి కనబడడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. సార్, తను ఒక చెడ్డ ఆడది సార్. నా దగ్గర 5 లక్షలు డబ్బులు అడిగి బెదిరించింది. అప్పుడే ఇంట్లోంచి నేను వెళ్తానని చెప్పింది. ఏంటి పిచ్చి దానిలో వాగుతున్నా? ఇలా మీరు అరుస్తూ ఉంటారని మీ దగ్గర నుంచి చెప్పకుండా దాచాను. సార్, నేను నా బంగారం అంతా తాకట్టి ముక్కుల కోసం నేను 5 లక్షలు తనకిచ్చాను. నువ్వు అడిగిన డబ్బులు ఇక్కడున్నాయి, తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వేం బాధపడుకు, ఇంక మీద నీ జీవితానికి అడ్డుగా రాను. ముందు నుంచే నాకు ఎందుకో అమ్మాయి మీద ఒక అనుమానం ఉంది, కానీ ముక్కులే దాన్ని నమ్మలేదు. నీ దగ్గర రేణుక ఫోటో ఉంటే నాకు చూపించు. సార్ ఇప్పుడు దాకా సెర్చ్ చేసిన దాంట్లో ముక్కుల ఇంట్లో మనకి ఏమీ దొరకలేదు. అది నిజం అనుకుంటున్నారా? వాళ్ళిద్దరిని కాస్త కనిపెట్టుండండి. రేణుక ఎక్కడుందో వెతకండి. తర్వాత ఇంకొక విషయం, ఈ బ్లాస్ట్లో ఆర్డిఎస్ బాంబ్ యూజ్ చేస్తున్నారు, అది నువ్వు మర్చిపోవగా. ఆర్డిఎస్ బాంబ్ అంత ఈజీగా ఎవరికి దొరకదు, అది చాలా పెద్ద విషయం, అర్థమైందా? తర్వాత ఇంకొక విషయం, సునీత, ముకుల్, రేణుక వీళ్ళ ముగ్గురికి యాంటీ సోషల్ గ్రూప్తో సంబంధం ఉందా కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సో ఈ ఫోటోని సోషల్ మీడియా అకౌంట్ నుంచి తీసాం. వాడి పేరు అంకిత్, మీకు తెలుసా? సార్, తన పేరు అంకిత్ కాదు, మనీష్. వీడెందుకు అంకిత్ తన పేరులో సోషల్ మీడియా పెట్టుకున్నాడో నాకు తెలియట్లేదు. వాడు మనిషిని నమ్ముతున్నాను. ఈ మనిషి మీకు ఎలా తెలుసు? సార్, మనీష్ నేను ఒకటిగానే కాలేజీలో చదువుకున్నాం, కానీ చాలా సంవత్సరాలుగా తనతో మాట్లాడలేదు. తర్వాత సోషల్ మీడియాలో ఒకరోజు తన ఫోటో చూశాను, అందువల్లే నేను తనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ ఇచ్చాను. ఈ సోషల్ మీడియాలో ఉన్న అంకిత్ అంటే మనీష్ యశోధరని సోషల్ మీడియాలో మీట్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు మిస్సింగ్. ఇదే యశోధర, మీకు తెలుసా? లేదు సార్. మీరు మనీష్ ఏ కాలేజీలో చదువుకున్నారు? రాంచీలో ఉన్న మనోజ్ కాలేజ్. తను చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. తను అంకిత్ కాదు, మనీష్. రాంచ్లో ఉన్న మనోజ్ కాలేజీకి వెళ్ళండి. అక్కడ విచారిస్తే వీడు అంకిత లేక మనీష్ అని తెలుస్తుంది. ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. ఓకే సార్. ముకుల్ పేరుతో ఫోన్ నంబర్ తీసుకొని రేణుక యూజ్ చేసింది. రేణుక ఫోన్ నుంచి జితేంద్రకి కంటిన్యూస్గా ఫోన్ పోయింది. అదే విధంగా మనీష్ కూడా వెళ్ళింది. కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ తర్వాత మనీష్ నంబరు, ఆ రేణుక నంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. మనీష్ గురించి నీకేమైనా డీటెయిల్స్ తెలిసిందా? ఎస్ సార్, ఇవి మనీష్ డీటెయిల్స్. పాస్పా విలేజ్కి చెందినవాడు. దీంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే దర్శన్ బాగ్ పోలీసులు కూడా వీడిని వెతుకుతున్నారు. మనీష్ అనే పేరులో సోషల్ మీడియా ఓపెన్ చేశాడు. దాంతో ఒక అమ్మాయిని కాంటాక్ట్ చేసి పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే వాళ్ళు ఇద్దరు మిస్సింగ్. 6 months గా పోలీసులు వాళ్ళని వెతుకుతున్నారు. అది మాత్రమే కాకుండా దర్శన్ బాగ్ పోలీసు మనీష్ అకిందర్ యశోదాన్ని వెతుకుతున్నారు. దర్శన్ బాగ్ పోలీస్ స్టేషన్ మనం మీట్ చేయాలి సార్. ఖచ్చితంగా లీడ్ దొరుకుతుంది. పద వెళ్దాం. మేము తెలుసుకున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ముగ్గురికి ఎలాంటి కనెక్షన్ లేదు. మనీష్ అనే పేరు అంకిత్ కాదని ఆ తర్వాతే కనిపెట్టాం. ఇందులో నంబరు ఉంది. ఈ ఐడియాతోనే వాడు పర్చేస్ చేశాడు. ఒక వ్యక్తి 2 విధాల ఐడి యూజ్ చేస్తున్నాడు. ఇంట్రెస్టింగ్.
అంకిత్ బ్యాక్గ్రౌండ్ గురించి మాకు ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ మేము సుధా అని ఆవిడని మీట్ అయినప్పుడు ఆవిడే మాకు చెప్పారు వాడి పేరు అనికిత్ కాదు మనీష్ అని. ఇంకా సుధా వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్న వాళ్ళు, రాంచ్లో ఉన్న మనోలాల్ కాలేజీలో. వాడి సొంత ఊరేంటంటే బస్పా. మనీష్కి తండ్రి లేడు, ఒక అన్నయ్య ఉన్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలీదు. ఆ తర్వాత అమ్మాయి యశోధర గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. రేణుక మిస్సింగ్ కదా, రేణుక మరియు మనీష్కి ఆ బ్లాస్ట్లో సంబంధం ఉందనుకుంటున్నాను. మన సుధాని మళ్ళీ కలవాలి. అంకిత్ అనే పేరు మనీష్ అని చెప్పగలిగితే ఖచ్చితంగా రేణుక ఎవరో తెలుస్తుంది. ఓకే సార్. సార్ తినే రేణుక. సార్ మనీష్ అండ్ రేణుక మా కాలేజ్లోనే చదువుకున్నారు. రేణుక గురించి మీకేం తెలుసు? తను ఎక్కడ ఉందో మీకేమైనా తెలుసా? సార్ రేణుకతో కాంటాక్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది సార్. మనీష్ రేణుక ఇద్దరు ప్రేమించుకున్నారు కాలేజ్లో. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా రేణుక మరియు మనీష్ ఎక్కడ ఉన్నారో వాళ్ళకేమైనా తెలుసుంటుందా? దాని గురించి నాకు తెలియదు సార్. కాలేజ్ టైంలో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. ఓకే. రేణుక వాళ్ళ హస్బెండ్ ముఖ్యుల్ చాలా సంవత్సరాల ముందు తను వదిలేశారని అంటున్నారు. తర్వాత రేణుక జితేంద్రతో టచ్లో ఉంది. తర్వాత ఒకరోజు జితేంద్ర టచ్ను కూడా వదిలేసింది. తర్వాత ఇప్పుడు మనీష్తో టచ్లో ఉంది. ఆ తర్వాత యశోధర కూడా మిస్ అయ్యారు. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో బ్లాస్ట్ కూడా జరిగింది. యశోధర మిస్ అయినందుకు ఈ బ్లాస్ట్కి ఏదో కనెక్షన్ ఉంది. జితేంద్రకి యశోద ఫ్యామిలీకి ఏంటి కనెక్షనో కనిపెట్టాలి. మనం మొదటి నుంచి ప్రారంభిద్దాం. రోజంతా బాగా మెక్కుతూ ఉండు, పనికి మాత్రం వెళ్ళొద్దు. నా కూతురు యశోధరకి బదులుగా నువ్వెక్కడైనా తప్పిపోయి ఉంటే బాగుండేది. ఈ బుద్ధి యశోధర ఇక్కడ ఉన్నప్పుడే మీకు వచ్చి ఉండాల్సింది. నీలాంటి ద్రోహికి నేను ఖర్చు పెడుతున్నాను. మీ అక్కని కిడ్నాప్ చేసింది నువ్వే. నన్ను మాట్లాడనివ్వకండి. నన్ను నెమ్మదిగా అన్నం కూడా తిన్నీరా? అరే ఆపండి, మీ కొట్టకండి. అక్కని నువ్వే ఏదో చేశావు. ఏంటి నేనా? ఇతని పేరు జితేందర్. మీలో ఎవరికైనా తెలుసా? లేదు సార్, మాకు ఇతనెవరో కూడా తెలియదు. కానీ ఈ అబ్బాయి యశోధర గురించి ఏమన్నా తెలిసిందా? తను మిస్ అయి ఇప్పటికీ 6 నెలలు. మిమ్మల్ని అందరూ చూసేటప్పుడు వాళ్ళు రావడం మీకు ఇష్టం లేదేమో? ఏం మాట్లాడుతున్నారు సార్? మేమే ఇక్కడ బాధలో ఉన్నాం. మా అమ్మాయిని కనిపెట్టడం మానేసి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇలా అవమానపరుస్తున్నారేంటి సార్? సార్, మా ఇన్ఫార్మర్స్ దగ్గర నుండి జంగుల్లో ఉన్న యాంటీ సోషల్ గ్రూప్ మంగళ్ గురించి తెలిసింది. కానీ దీంట్లో ఒక విషయం కరెక్ట్గా అర్థం కావట్లేదు సార్. రేణుక, ముకుల్ వీళ్ళందరూ కనెక్ట్లో ఉందానని సందేహంగా ఉంది. తర్వాత జితేందర్ ఫంక్షన్లో బాంబు పెట్టి బ్లాస్ట్ చేయడం ఏ ఒక ఉపయోగం లేదు. కానీ రేణుక, మనీష్ మిస్సింగ్. ఏమైనా లీడ్ దొరికిందా? సార్, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ముకుల్ వాళ్ళ ఇల్లు వదిలి వెళ్ళాక వాళ్ళ నైబర్స్ రేణుక రాంచీ బస్సులో ఎక్కి వెళ్ళినట్టు చెప్తున్నారు. మా ఇన్ఫార్మర్స్ లాంచీలో వాళ్ళ అడ్రస్ని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఏ లీడ్ దొరకలేదు. హలో. రేణుక గురించి ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. సుధా ఇంకా మనీష్ కామన్ ఫ్రెండ్ అయిన రేణుకకి రాంచీలో ఒక ఫ్రెండ్ ఉందట. తను ఇప్పుడు అక్కడే ఉంది. ఎవరు ఆ ఫ్రెండ్? మాకు అది వివరంగా తెలీదు, కానీ తన అడ్రస్ మాకు తెలుసు. తను అశోక్ నగర్లో ఉంది. రేణుక అక్కడ ఉండే అవకాశం ఉంది. అశోక్ నగర్. సార్ తను తప్పించుకుంటూ పారిపోతుంది. ఏయ్, ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావు? దిగు, కిందకి దిగు. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి సార్. ప్రమాణంగా చెప్తున్నాను, బ్లాస్ట్ కు నాకు ఏ విధ ఇలా సంబంధం లేదు. చూడు, నువ్వు జితేందర్ తో కాంటాక్ట్ లో ఉన్నాను మాకు బాగా తెలుసు. ఈసారి నువ్వు అబద్ధం చెప్పావంటే ఆ దేవుడు కాదు, ఎవరి వల్ల నేను కాపాను కుదరదు. సార్ నాకేమి తెలియదు సార్. తనకి మీ ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకెళ్ళి చూపించండి. అరే, వద్దు 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ నేను నిజాన్ని చెప్తున్నాను సార్. చెప్పు. సార్ యాక్చువల్లీ ఇదంతా మా అమ్మ తప్పే సార్. ఆ బుద్ధి లేని ముగ్గులకి పెళ్లి చేసి పెట్టేస్తున్నారు. వాడు సాధారణంగా చిన్న పనులు చేస్తున్నాడు సార్. ఆశపడింది కూడా తీసుకోవడానికి వదలడు సార్. అయినా నాకు ముందెళ్ళాలి నా ఆశ. అప్పుడు ఒకరోజు ఒక పార్టీలో గజేందర్ని మీట్ చేశాను. నన్ను చూశాక పడిపోయాడు.
నా కోసం చాలా డబ్బు ఇచ్చాడు. ఏం చెప్పాడు తెలుసా? నా కోసం వాడి వైఫ్ని కూడా డివోర్స్ చేసి నన్ను పెళ్లి చేశాడంట. సార్, ఆ జజేంద్రన్ నన్ను ఫామ్ హౌస్లో పెట్టి ఉంటాడు. అయినా సార్, వాడు నన్ను యూజ్ చేసుకున్నాడు, కానీ నా కోసం ఏమి చేయలేదు. నీ కోసం నా మొగుడిని వదిలేసి వస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకోలేదంటే ఏం అర్థం చెప్పు? నన్ను ఇంట్లో ఉండి బయటికి ఇంటేస్తావు కదా? నిన్ను పెళ్లి చేసుకున్నంత నువ్వు వర్తేం కాదు. నా ఫామ్ హౌస్ లో బాగా ఎంజాయ్ చేశాను. నీకు కావాల్సిన డబ్బు అన్ని కూడా ఇచ్చేసానుగా. బయలుదేరు, వెళ్ళి ఎవరైనా ఎత్తుక్కో. ఎక్కడికి వెళ్తావు? నన్ను చూసే ఎలా ఉంది? ముందు నా పైనుంచి చేది. ఏమనుకుంటున్నావు? నీతో ఉంటాననుకుంటున్నావా ఏంటి? నేనప్పుడు నిర్ణయం తీసుకున్నా సార్. వాడు నా మాటిని పట్టించుకోను తయారుగా లేదు సార్. ఆ కోపాలో సార్, వాడు పార్టీలో నేను బాంబు సెట్ చేశాను. బాంబు ఎలా సెట్ చేసావు? దాన్ని అరేంజ్ చేసి ఇచ్చింది ఎవరు? రేణుకా, నీ యొక్క గిఫ్ట్ రెడీ. వాడి ఇంటికి డెలివరీ చేసాయి. చూసి జాగ్రత్త. పార్టీలో ఎవరైనా అనుమానించొద్దు. ఆ ఫంక్షన్లో బాంబు సెట్ చేసి ఇచ్చింది వీడే కదా? ఇతనే కదా బాంబు ఇచ్చింది? వీడికి ఎక్కడి నుంచి బాంబు దొరికింది? నాకు దాని గురించి ఏం తెలీదు సార్. అయినా వాడు నాకు హెల్ప్ చేశాడు సార్. ఏవంటే నేను వాడికి ఒక హెల్ప్ చేశాను. ఏంటి ఆ హెల్ప్? సార్, కాలేజ్ తర్వాత మేము కలవలేదు సార్. ముందు ఒక రోజు మేమిద్దరు ఎదురు సుడక కలుద్దాం. సారీ మనీష్. రేణుకా, వాట్ యు ప్లెజెంట్ సర్ప్రైజ్. మనీష్ శాంతారాం అనే వాళ్ళని 6 సంవత్సరాలుగా వెతుకుతున్నారని కనిపించింది. శాంతారాంని టౌన్లో ఎక్కువగా చూసి ఉంటాను సార్. చాలా బాగా నాకు తెలుసు. వాడు ఎక్కడ ఉండాడని నేను మనీష్కి చెప్పాను. మనీష్తో ఇంకా నువ్వు కాంటాక్ట్లో ఉన్నావా? అలాగే సార్. వేరే ఒక నంబర్లో నేను కాంటాక్ట్ చేశాను. హలో. హలో మనీష్, నీ బ్రదర్ ఇంట్లో ఉంటే నేను కాల్ చేశాను. ఎవరికి అనుమానం రాకముందు పాట్నాలో ఉండే రిలేటివ్ ఇంటికి వెళ్ళడం మంచిది నాకు అనిపిస్తుంది. పాట్నానా? అలాగే పాట్నానే. మనీష్, నీకోసం డబ్బు కాస్తూ కబోర్డ్లో పెట్టి ఉన్నాను. నువ్వు వెళ్ళిపోయి తీసుకో. నువ్వు నాకు పెద్ద హెల్ప్ చేశావు. సరే మనీష్, నేను నీ దారి తర్వాత మాట్లాడతాను, సరేనా? సరే, ఓకే. దర్శన్ బాగ్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, క్విక్. సార్, ఎక్కడికి పారిపోతున్నావు? చాలా ఆపండి. చెప్పు, యశోధర ఎక్కడుంది ఇప్పుడు? చెప్పరా, యశోధర ఎక్కడుంది? పోలీసులు వస్తున్నారు చూడండి. అందరూ ఆగండి. రేణుక కోసం బాంబు అరేంజ్ చేసింది నువ్వే కదా? ఆ బాంబు నీకు ఎక్కడ దొరికింది? నిజం చెప్పు. శాంతారాంకి నీకు ఏంటి సంబంధం? ఎందుకని వాళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసావు? యశోద వాళ్ళ కుటుంబమే మా అమ్మ నాన్న అందరికీ చావు కారణం. ముగ్గురు చనిపోయారు, కానీ మేము చూసుకోలేకపోయాము. నేను కష్టపడేటప్పుడు మాకెవరూ హెల్ప్ చేయలేదు. తర్వాత మా అమ్మ కూడా చనిపోయారు. నాకు సందీప్ అన్నయ్య మాత్రమే హెల్ప్ చేశాడు. ఆయనే నన్ను మంగళ్ సింగ్కి అయితే ఇంట్రడ్యూస్ చేశాడు. చెప్పు, నీ ఫ్రెండ్ మంగళ్ సింగ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? నాకు తెలియదు సార్. ఆయన అడవిలో ఎక్కడైనా ఉంటాడు. వీడిని కొట్టి నిజం చెప్పించండి. ఒక వ్యక్తిని మన జీవితంలో మన భాగస్వామ్యంగా ఎంచుకునే ముందల ఆ వ్యక్తి గురించి పూర్తిగా మనం తెలుసుకుని ఉండాలి. మనీషా అంకిట్ని పార్ట్నర్గా ఎంచుకునే ముందల
మనీష్ అసలు ఎవరనే విషయంపై ఎటువంటి శ్రద్ధ చూపించలేదు. మంచివాడిలా నటించి ఎంతో మందిని మోసం చేసే పనులు చేసేవాడు. అది మాత్రమే కాదు, రేణుక వంటి అమ్మాయిల ప్లాన్స్ కూడా ఇందులో చెల్లుబడైంది. ఇలాంటి వ్యక్తుల్ని మన జీవితంలో కలిసేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. వాళ్ళ నవ్వు నకిలీ అయినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ కూడా నకిలీగానే ఉంటుంది. మీ నుండి సైనింగ్ ఆఫ్, నేను మీ అనూప్ సోనీని. ఇంకో క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్లో నేను తిరిగి కలుస్తాను మిమ్మల్ని. అప్పటి వరకు సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధతో ఉండండి మరియు క్రైమ్ పెట్రోల్ అలర్ట్ని చూస్తూ ఉండండి. జై హింద్.